ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రీసెంట్లీ సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్వలింగ సంపర్ల వివాహము భారత రాజ్యాంగంలో కల్పించబడిన కొన్ని ప్రాథమిక హక్కులు, స్వాతంత్రాలు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, అంతర్జాతీయ చట్టాల గురించి డిస్కస్ చేద్దాము. ఇది యూపీఎస్సీలో పాలిటీ అండ్ సొసైటీలో ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో. రైట్, ఈ కేసు వచ్చేసి సుప్రియా చక్రవర్తి అండ్ అభయదాంగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్వలింగ సంపర్క వివాహం అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించి వాళ్ళ యొక్క మ్యారేజ్ అనేది రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పింది. అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు, మ్యారేజ్ అనేది రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్గా గుర్తించాలని చెప్తే సుప్రీంకోర్టు దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి రైట్ టు మ్యారేజ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే పార్లమెంట్కి ఏం చెప్పిందనంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించి వీళ్ళ యొక్క రైట్స్కి సంబంధించి సరైన ప్రొటెక్షన్ లేదు. సొసైటీలో ఒక కాంప్లెక్స్ అనేది ఉన్నది, వాళ్ళకి బ్లేమ్స్ అనేది, ఇన్సల్ట్ అనేది ఉన్నది. సో పార్లమెంట్ అనేది దానికి ఒక యాక్ట్ అనేది చేసి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పింది. అంతేకాకుండా ఇంకో వ్యాలిడ్ పాయింట్ అండి, ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించి ఇఫ్ మ్యారేజ్ అనేది హోమోసెక్సువల్స్ మధ్య అయితే వాళ్ళ యొక్క మ్యారేజ్ అనేది ఎలాంటి ఐడెంటిటీ ఉండదు. ఇఫ్ ద మ్యారేజ్ విల్ బికమ్ బిట్వీన్ ద హెట్రోసెక్స్ అయితే, ఒకవేళ మ్యారేజ్ అనేది ఈవెన్ దో వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అయినప్పటికీ మ్యారేజ్ ఒకవేళ హెట్రోసెక్సువల్స్ మధ్య అయితే దట్ మ్యారేజ్ విల్ బి రికగ్నైజ్డ్, అంటే ఆ చట్టానికి ఆ వివాహానికి అనేది గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఈ వెడ్డిక్లో ఉన్నది. 5 సభ్యులు ఉన్న ఈ ధర్మాసనంలో 3 సభ్యులు ఈ హోమోసెక్సువల్స్కి సంబంధించి సేమ్ సెక్స్కి సంబంధించి వివాహాన్ని వ్యతిరేకించగా 2 సభ్యులు సమర్థించారు. ఆ 2 సభ్యుల్లో ఒకరు చంద్రచూడ్ అండి. మెజారిటీ తీర్పు అంతిమం కాబట్టికి 3 సభ్యులు చెప్పిన తీర్పే ఫైనల్ అయిపోయింది. గతంలో ఈ చంద్రచూడ్ ఈ ఎల్జీబీటీలకు సంబంధించిన హక్కులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పిన సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. అయితే కాన్స్టిట్యూషనల్గా ఉన్న కొన్ని ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 అండి. ఆర్టికల్ 19లో ఉన్నాయి కదా కొన్ని క్లాసెస్, అందులో ఉన్న దాని యొక్క థీమ్ ఏంటంటే వ్యక్తి యొక్క స్వాతంత్రాలు, భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నది. ఎలాంటి భావాలైనా కూడా వ్యక్తం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఎలాగైనా గౌరవప్రదంగా వ్యక్తి తనకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉన్నది. సో సుప్రీంకోర్టు కొన్ని కేసెస్లో ఈ 2 ఆర్టికల్స్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో ఫస్ట్ కేసు వచ్చేసి లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2006 అండి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందనంటే ఇంటర్ క్యాస్ట్ జరిగినప్పటికీ, ఇంటర్ క్యాస్ట్ చేసుకొని అనుకున్నప్పటికీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే హక్కు ఇండివిజువల్స్కి ఉంటుంది. ఎవరు కూడా దీన్ని ప్రివెంట్ చేయలేరు, డిసైడ్ చేయలేరు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ 2014లో మనం కాప్ పంచాయత్ అంటాం కదండి, ఇది ఎలాంటి కాన్స్టిట్యూషనల్గా గవర్నమెంట్ బాడీ కాదు, ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడిన కాదు. ఇది జస్ట్ ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, అంటే ఎక్కువగా నార్థన్ ఇండియాలో యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా ఈ ప్లేసెస్లో ఇది కొంచెం బలంగా పనిచేస్తాయి. కాప్ పంచాయత్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రజెంట్ పంచాయతీ లెక్కనే, ఇలాంటి ఎలక్షన్స్ జరగగానే వాళ్ళు డిసైడ్ ఏర్పాటు చేసుకునేది కాప్ పంచాయత్. ఈ కాప్ పంచాయత్ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ని వీళ్ళు ప్రివెంట్ చేయడానికి ఈ కాప్ పంచాయత్ వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవద్దని చెప్పి డిసైడ్ చేసేవారు. అయితే 2014లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఇలాంటి గవర్నమెంట్ చట్టాలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ప్రైవేటు సంస్థలు కూడా ఎవరిని వివాహం చేసుకోవాలో చేసుకోకూడదో డిసైడ్ చేయలేవు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఇండివిజువల్స్కి ఉంటుంది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. 2017లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యత హక్కు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, దాంట్లో కూడా ఏం చెప్పారంటే వ్యక్తిగత స్వాతంత్రాలు, వ్యక్తిగతంగా అభిరుచులకు, ఇష్టాలకు ప్రాధాన్యత ఉంటుంది, ప్రయారిటీస్ ఉంటాయి, దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2018లో ఈ శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులోనే పుట్టస్వామి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని వీళ్ళు ఒక లైన్ని తీసుకొని 2018లో ఈ కేసు అండి, శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఎవరికైనా ఇద్దరికి
ఒకవేళ వాళ్ళ ఏజ్ అనేది మ్యారేజ్ చేసుకునే ఏజ్, వివాహ వయస్సు ఉంటే ఇద్దరికి ఆడ మగ అయితే వాళ్ళకి ఏంటంటే తమ పార్ట్నర్ని వాళ్ళుగా తమకు తాముగా భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కేసు వచ్చేసి షాహీన్ జహాన్ వర్సెస్ కేఎం అశోక్ అని కేసు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం హాదియా కేసు అంటాము. లవ్ జిహాద్ కేసు కూడా ఇది కేరళలో కొంచెం కాంట్రవర్సీ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఎలాంటి ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలో నిర్ణయించలేవు అని చెప్పి ఈ జడ్జిమెంట్లో ఉన్న వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ నవతేజ్ సింగ్ జోహార్ కేసు 2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 377ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఈ సెక్షన్ 377 అంటే ఐపీసీ 1860లో తెచ్చారు కదా ఇండియన్ పీనల్ కోడ్, అందులో సెక్షన్ 377 ఏం చెప్తుందంటే ఈ స్వలింగ సంపర్కులకు మధ్య ఏదైతే సెక్సువల్ రిలేషన్ ఉంటుందో అది నేరం కాదు అని చెప్పింది. ఈ కొలోనియల్ అంటే బ్రిటిష్ కాలంలో ఉన్న ఈ చట్టము, ఇందులో ఈ స్వలింగ సంపర్కులకు సంబంధించిన ఒక రిలేషన్, సెక్సువల్ రిలేషన్, లైంగిక సంబంధం అనేది నేరం అని చెప్తే ఈ కేసులో 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన వెర్డిక్ట్ ఏంటంటే ఇక ముందు నుంచి ఈ స్వలింగ సంపర్కులకు సంబంధించిన ఒక సెక్సువల్ రిలేషన్ అనేది క్రైమ్ కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతర్జాతీయంగా కొన్ని చట్టాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్పై ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఉంటుంది కదా, అది భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులపై కొంచెం తీవ్రంగానే ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో ఆర్టికల్ 16 క్లాస్ 1 ఏం చెప్తానంటే స్త్రీ పురుషులకు ఒకవేళ వారికి వివాహ వయసు ఉంటే, వారికి ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి జాతి మరియు జాతీయత, మతం లాంటి కొన్ని హర్డిల్స్ చూపెట్టి, అంటే అవరోధాలు, ఇది మతం ఇది మీది, జాతీయత ఇది అని చెప్పి వాళ్ళ యొక్క వివాహాన్ని అడ్డుకోలేరు. వాళ్ళకి ఒక హక్కు ఉంటుంది, మ్యారేజ్ చేసుకునే హక్కు, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ ఫామ్ చేసుకుంటే కుటుంబం ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇంకొక రైట్స్ వచ్చేసి ICCPR, ఇంటర్నేషనల్ కోవెనెంట్ అండ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఇది కూడా ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఆడమగ వారు తమకు ఇష్టం మేరకు వివాహం చేసుకొని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రెండు చట్టాలపై భారతదేశం సంతకం చేసింది కాబట్టి మనం ఈ వివాహానికి సంబంధించిన వ్యక్తులకు హక్కులు ఉంటాయని చెప్పి ఈ సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొన్ని చట్టాలపై భారత్ సంతకం చేసింది. అయితే ప్రజెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అనేది కొంచెం కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకనంటే గతంలో సుప్రీంకోర్టే చెప్పింది వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదని చెప్పి ఇప్పుడు చెప్పింది. మళ్ళీ అందులో ఏంది హోమోసెక్సువల్స్ మధ్య కాదు కానీ హెట్రోసెక్స్ అయితే ఓకే యాక్సెప్టబుల్ అని అన్నది. అయితే గతంలో ఇచ్చిన కేసులో తీర్పులకి ఏంటంటే ఈ ప్రజెంట్ జడ్జిమెంట్ అనేది ఒక గొడ్డలు పెట్టి అంటే ఒక చర్మగీతం పాడినట్లే, అంటే గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ వ్యాలిడ్ కానట్టే కదా. అంతేకాకుండా ప్లస్ మ్యారేజ్ అనేది కేవలం ఒక దాని ఉంటారు కదా ఒక ప్రాపర్టీ కోసం, ఆస్తి కోసము, ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీలు క్లెయిమ్ చేసుకోవడం గురించి కాదు. ప్లస్ సమాజం దృష్టిలో ప్రజెంట్ దానికి ఏంటంటే మ్యారేజ్కి ఒక శాంటిటీ, ఇండియన్ సొసైటీలో మ్యారేజ్కి ఒక పవిత్రత అనేది ఉన్నది. మళ్ళా వారసత్వం, కుటుంబం, ఆస్తి పంపకం, వీటన్ని అంశాలకి మ్యారేజ్ అనేది ఒక బెంచ్ మార్క్, మ్యారేజ్ అనేది ఒక గీటురాయి. కాబట్టి సుప్రీంకోర్టు ప్రజెంట్ ఏదైతే ఇచ్చిన జడ్జిమెంట్ ఉందో ఇది ఒక ఈ అన్ని హక్కులు అనుభవించడానికి ఈ జడ్జిమెంట్ అనేది ఒక విఘాతమే, అంటే ఒక హడ్డు లాంటిది ఇది. నెక్స్ట్ సెక్షన్ 377 గతంలో కొట్టివేసింది. ఏంటంటే హోమోసెక్సువల్కి సంబంధించి వాళ్ళ మధ్య ఉన్న సెక్సువల్ రిలేషన్ నేరం కాదు అని చెప్పింది. ఎట్టయితే మరి ఇప్పుడు వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదని చెప్పింది. అక్కడనేమో నేరం కాదు అని చెప్పింది, ఇక్కడనేమో ప్రాథమిక హక్కు కాదని చెప్పింది. రెండు కూడా ఒకదానికొకటి కాంట్రవర్షియల్ ఇష్యూసే. అంటే ఈ తీర్పు అనేది ఇంకా కంప్లీట్గా కాలేదు అని చెప్పవచ్చు మనం. రైట్ అండి, థ్యాంక్ యూ.